మరి అదేవిధంగా ఈ వేదిక పైన ఉన్న మన ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారికి, మరి మన సర్పంచ్ క్యాండిడేట్ లలిత గారికి, లలిత అండ్ మహేందర్ గారికి, మరి అదేవిధంగా రవీంద్రచారి గారికి, మరి మన సీనియర్ నాయకుడైన ముత్తినేని సోమేశ్వరరావు గారికి, మరి ఇన్ఛార్జీలందరికీ కూడా, మరి ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరున విధపూర్వక నమస్కారాలు. గుత్తూరు అంటే అభివృద్ధి అయిన ఊరు మీ అందరికీ తెలుసు. 2016 నుంచి ఇక్కడ మనము ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కానీ ల్యాండ్ కొనటం స్టార్ట్ చేసాం. అది ఎవరి ద్వారా జరిగిందో మీ అందరికీ తెలుసు. మేము అప్పుడు అమెరికాలో ఉన్నాం. ఒకళ్ళు నమ్ముకొని ఇక్కడ చేయడం జరిగింది. అందుట్లో ఒకళ్ళు నాయకులని చెప్పుకునే వాళ్ళే, మళ్ళీ ఇంకొకళ్ళేమో సర్పంచ్లని చెప్పుకునే వాళ్ళే, అందుట్లో మళ్ళీ మేము మీడియా అని చెప్పుకునే వాళ్ళే, మరి అందుట్లో మేము ఒక మొత్తం కాన్స్టెన్సీ నాయకుడు అని చెప్పుకునే వాళ్ళే. మరి ఆ రోజు ఆ ల్యాండ్ డీల్ చేయడం జరిగింది. మరి మేము తీరా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కడదాము అని అనుకునేసరికల్లా ఈ ల్యాండ్ ప్రాసెస్లో ఏమైంది అని అనేది మీ అందరికీ తెలుసు. అగ్రిమెంట్ మా పేరు మీద చేపించి తీరా రిజిస్ట్రేషన్ టైంకి వచ్చేసరికల్లా దయాకర్రావు గారి పేరు మీదకి మార్చారు. అది ఎవరు మార్చారో, ఎట్లా మార్చారో మీ అందరికీ తెలుసు. నేను పేరు కూడా చెప్పి ఈరోజు జీరో ఉన్నోళ్ళని హీరో చేయదలుచుకోలేదు. అట్లా చేసి మమ్మల్ని బదనాం చేశారు ఆనాడు. పోనీ మేము ఇండియా వచ్చిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కడతామని మన గుంటూరు డెవలప్మెంట్ కోసం ఆనాడు మాట ఇచ్చిన మీకు. గుంటూరులో మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కడితే మన అందరికీ ఉద్యోగాలు వస్తాయి. మన పిల్లలందరికీ స్కిల్ డెవలప్మెంట్గా ట్రైన్ అయ్యి మనం హైదరాబాద్ పోవాలంటే హైదరాబాద్ పోవచ్చు, అమెరికా పోవాలంటే అమెరికా పోయి ఉద్యోగాలు చేసుకోవడానికి పనికి వస్తుంది స్కిల్స్ అనేది. ఎందుకంటే మన గ్రామంలో మన తోరూరు మండలంలో కానీ, మన గుంటూరులో గ్రామంలో కానీ, మన పాలకుర్తి నియోజకవర్గంలో కానీ చదువుకున్న పిల్లలు ఎంతోమంది ఉన్నారు. అయినా కానీ వాళ్ళకు ఉద్యోగాలు దొరక్క స్కిల్ అనేది పోయింది వాళ్ళకి. మళ్ళీ ఇప్పుడు మన స్కిల్ని తెచ్చుకోవాలి, మరి మనకు ట్రైనింగ్ ఉండాలి అని అంటే ఇలాంటి సెంటర్లు అవసరమని ఆనాడు రాజేందర్ రెడ్డి గారు ఆయన పడ్డ బాధ ఎవరు పెట్టకూడదు అని ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి ల్యాండ్ కొనడం జరిగింది. మరి అదేవిధంగా మేము ఆర్కిటెక్ట్ ప్లాన్ అంతా రెడీ చేసుకున్న తర్వాత ఈ బడా నాయకులు